హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చి మనం సాంబార్ ప్రిపేర్ చేద్దామండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాను నేను కందిబ్యాళ్ళు. దీన్ని వచ్చేసి ఫస్ట్ నీట్గా శుభ్రం చేసుకుందాము. చూపిస్తాను. ఇలా శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా కారము, కొద్దిగా ఎక్కువ వేద్దండి. చూడండి, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసి తగినన్ని వాటర్ వేసి ఉడికించుకుందాము. తగినన్ని వాటర్ వేసి కుక్కర్లో ఉడికించుకుందామండి. ఉడికించుకున్నాక చూపిస్తాను. ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నానండి నేను. ఇప్పుడు దీన్ని రాముకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసి, తగినంత సాల్ట్ వేసి మెత్తగా ఇలాంటి పప్పు గుత్తుంటే మీ దగ్గర ఇలా రాముకోండి. మెత్తగా సాంబార్కి కొద్దిగా మెత్తగా ఉండాలి కదా, మెత్తగా రాముకోండి. ఈ విధంగా రాముకున్న తర్వాత కొద్దిగా వాటర్ అండి, ఎక్కువ యాడ్ చేయొద్దు, తర్వాత యాడ్ చేద్దాం. ఫస్ట్ కొద్దిగా అండి, ఒక సగం గ్లాస్ చేసి అలా పక్కన ఉంచండి. మర్చిపోయానండి చెప్పడం నేను. చింతపండు వచ్చేసి ఫస్ట్ నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ సైజ్ చింతపండు వచ్చేసి మనం బ్యాళ్ళు ఉడికేస్తాం కదా, అప్పుడే ఈ లావ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందు నానబెట్టి పెట్టానండి నేను. సారీ అండి, చెప్పడం మర్చిపోయాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండి. మన సాంబార్కు ఆయిల్ వేసుకొని తర్వాత వేసుకోవాలి కదా. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత కొద్ది పోపు దినుసులు, కొద్ది చిటపట అన్నాలు ఉండేవి. పోపు దినుసులు అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఆలు వేసుకుందామండి. కట్ చేసి నీట్గా పీల్ తీసేసే పైన తీసేసి కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టాను నేను. వేద్దాము. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి. ఇది కొద్దిగా మగ్గనిద్దాము. ఆలు ఫస్ట్ ఆలు వేయాలండి. ఆలు మగ్గాలి కాబట్టి ఫస్ట్ ఆలును వేయాలి. నెక్స్ట్ వచ్చేసి వంకాయలండి. నేను వంకాయలు ఆల్రెడీ తురిమి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను. ఇవి కూడా వేసి మొత్తం కలిపేద్దాము. ఈ విధంగా మొత్తం కలిపేసి ఫ్లేమ్ వచ్చేసి సిమ్కి మీడియం మధ్యలో పెట్టేసి మూత ఉంచండి. కొద్దిసేపు మగ్గనిద్దాం, జస్ట్ 2 minutes మగ్గనిద్దాము. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వేసుకుందామండి. నేను ఒక ఆనియనే వేసాను. ఇట్లా ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆనియన్ వేయండి. వేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి. ఈ విధంగా మొత్తం కలిపేసేయండి. కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మూత మూసేద్దాము. ఇప్పుడు జస్ట్ అలా 2 minutes మగ్గనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక టమాటా వేసానండి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. ఈ కరివేపాకు మొత్తం కలిపి వేసేద్దాము. వేసి బాగా కలుపుదాము. కలిపి ఈ విధంగా చేయండి, బాగుంటుంది. ఈ సాంబార్ స్పెషల్ ఏం లేదనుకోవద్దండి, లాస్ట్లో చెప్తాను స్పెషల్ ఏంటి సాంబార్కి అని. ఇలా కలిపిన తర్వాత మేము కూడా మూత ఉంచి జస్ట్ 2 minutes అలా మగ్గిద్దాము. మగ్గిపోయండి. ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు పిండుకుందాము. చింతపండు పులుసులు ఉడికిస్తేనే ఫ్లేవర్ అనేది బాగా పట్టుకుంటుంది సాంబార్కి. ఈ విధంగా చింతపండు పులుసు పిండి, చింతపండు పులుసు పిండిన తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు, ఉడికించడానికి కొద్దిగా వేసాం కదా, ఇది వచ్చేసి సాంబార్కి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలిపేద్దాము. మొత్తం కలిసేటట్టు కలిపి బాగా ఉడకనివ్వండి. చింతపండు పులుసు బాగా ఉడికితేనే సాంబార్కి పట్టుకుంటుంది. ఈ కూరగాయలకు అన్నిటికి పట్టుకుంటేనే సాంబార్లో కూడా బాగుంటుందండి. సాంబార్కి కూడా ఈ విధంగా మొత్తం ఉడకనిద్దాము. చూడండి, ఉడుకుతుంది కదా చింతపండు పులుసు. ఇప్పుడు వచ్చేసి మనం ఎన్ని పెట్టుకున్నాం కదండి, పప్పు. ఈ పప్పును వచ్చేసి ఇందులో యాడ్ చేసుకుందాము. చిక్కగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తగినంత యాడ్ చేసుకోండి వాటరు. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం కలిపేద్దాము. చూడండి,
ఇంత చిక్కగా కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలచగా తింటారు కదండి. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా సరిపోతుంది. దీన్ని ఉడకనిద్దాం బాగా. ఈ విధంగా మూత ఉంచి 5 మినిట్స్ ఉడికిద్దాము. చూద్దామండి సాంబార్ ఉడికిందేమో, ఉడుకుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందులో సాంబార్ పొడి యాడ్ చేసుకున్నాము. కొద్దిగా అండి సాంబార్ పొడి అండి 1 స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వేస్తే వేరే ఫ్లేవరు బాగుండదండి. ఇది స్పెషల్ సాంబార్ అని చెప్పాను కదా. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇందులో మేము కొత్తిమీర బదులు పుదీనా వేస్తామండి. కొత్తిమీర బదులు పుదీనా వేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాము. మా ఇంట్లో అయితే దీన్ని మంత్రాలయం సాంబార్ అంటారండి. మంత్రాలయం సాంబార్ ఈ విధంగా ఉంటుంది. కొత్తిమీర బదులు పుదీనా వేసి ఉడికిస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు వచ్చేసి ఇంకో 5 మినిట్స్ ఉడికిద్దాము. ఎక్కువ ఉడికియద్దండి, ఫస్ట్ ఉడికించుకోండి. కానీ సాంబార్ పొడి పుదీనా వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ ఉడికేయండి, ఎక్కువసేపు ఉడికేయద్దు. 5 మినిట్స్ కూడా సిమ్లో పెట్టి ఉడికించండి, హైలో పెట్టి కాదు, సిమ్లో పెట్టి ఉడికించండి 5 మినిట్స్ కూడా. 5 మినిట్స్ అయిపోయిందండి, ఉడికేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుండేదే. అంతే అండి, వేడివేడిగా మంత్రాలయం సాంబార్ రెడీ అయిపోయింది. మేమైతే మంత్రాలయం సాంబార్ అంటారండి మా ఇంట్లో. ఇది చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తుంది. ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటా అండి. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.